బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత కొద్ది కాలంగా జైల్లో ఉంటున్నారు. సో ఆయన మీద మొత్తం 8 కేసులు ఉన్నాయి. ఆయన్ని మే నెలలో కేరళలో అరెస్ట్ చేసి తీసుకురావటం జరిగింది. అయితే పొదలకూరు రుస్తుం మైనింగ్స్కి సంబంధించి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో అప్పుడు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పొదలకూరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఈరోజు ఏపీ హైకోర్టు ఈ కేసు మీద కీలకమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. మొత్తం ఆయన మీద ఉన్నటువంటి 8 కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ రావటం జరిగింది. ఓవరాల్గా కొన్ని సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రుస్తుం మైనింగ్స్కి సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులకు పాత్ర ఉంది అంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఆయన కూడా A4గా దీంట్లో చేర్చడం జరిగింది. అయితే A1, A2లకు దీంతో ఎటువంటి సంబంధం లేదు అంటూ హైకోర్టు వారికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు మరింత బలపడే విధంగా కొన్ని అట్రాసిటీ సెక్షన్లో దీంట్లో యాడ్ చేయడం జరిగింది. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ రావటం అనేది కొంత ఆలస్యమైంది. ఓవరాల్గా 8 కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన రేపు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువరింది. ఈ జడ్జిమెంట్ కాపీస్ జైలు సూపరింటెండెంట్కి వెళ్ళాలి కాబట్టి ఒకరోజు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ కాపీస్ ఇస్తే రేపు కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.